వాళ్ళు ఎంతగానో దేవునితో సహవాసం చేశారు. ఎప్పుడైతే అపరాధానికి గురైపోయారో అటువంటి సహవాసం పోయింది. ఇప్పుడు అటువంటి సహవాసం ఎప్పుడు కావాలి మనకి? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనకు ఆ సహవాసం అవసరమైంది. దేవునికి స్తోత్రాలు కలుగుతాయి. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం మనం చదువుతాం. రోమా పత్రిక 5వ అధ్యాయం. అయితే దేవుడు మన ఎడల మన ప్రేమను వెల్లడిపరిచాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడు. కానీ చదువు. కాబట్టి ఏలయనగా ఆయన రక్తము వలన నీతిమంతులుగా తీర్చబడ్డాడు. మరింత నిశ్చయముగా ఉగ్రత ద్వారా రక్షించబడడానికి, నీతిమంతులుగా తీయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము ద్వారానే మనం నీతిమంతులుగా చేయబడాలి. మనం ఇంకా పాపమై ఉండగా యేసుక్రీస్తు ప్రభు మన కోసం వచ్చాడని ఇక్కడ తెలియజేయబడుతుంది. తీతు పత్రిక 3వ అధ్యాయం 4-5 వచనాలు మనం చదువుదాం. మన రక్షకుడైన దేవుడు దయయు మానవుని ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైన మానవుని ఎడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షం చేసేసి, మనిషి పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రేమిస్తున్నాడు. ఎందుచేత? పాపం నుంచి విడుదల పొందాలని, పాపం నుంచి విడుదల పొందాలని ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. 1 యోహాను 3వ అధ్యాయం 16వ వచనం చదువుతాం. ఆయన మన నిమిత్తము మనం ప్రాణము పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదో మనకు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి దీని వలన ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు అనేది అర్థం అవుతుంది. అందులోనే 4వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. మనం ఆయన ద్వారా జీవించినట్టు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపించాడు. మనము ఆయనతో జీవించేలాగున దేవుని ప్రేమ అపరిమితమైనది. క్రీస్తు ఈ లోకానికి రావడం తండ్రి పంపాడు. అయితే తండ్రి పంపడం దేవుని ఉద్దేశం ఏంటంటే, మనుషులు పాపములో నశించిపోతున్నారు కాబట్టి వారికి శాశ్వతమైనటువంటి జీవితం, విజయకరమైనటువంటి జీవితం, మరణ నీడలో ఉండకుండా ఆ జీవితం ఇవ్వాలని ఆయన కోరుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 1వ వచనం చదువుతాం.